ట్రంప్ వచ్చేసి చాలామంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని ఇండియాకి పంపిస్తున్నాడు. అక్రమంగా ఎవరైతే యూఎస్లోకి ఎంటర్ అయిన వాళ్ళని, ఇల్లీగల్గా ఎవరైతే ఇండియన్స్ యూఎస్లోకి ఎంటర్ అయ్యారో వాళ్ళందరినీ డిపోర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఆల్రెడీ డిపోర్ట్ చేశాడు కూడా. 200 మెంబర్స్ని డిపోర్ట్ చేశాడు. ఇంకా ఒక 7 lakhs చేంజ్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారంట మన ఇండియా వాళ్ళు మెయిన్గా. సో వాళ్ళని కూడా డిపోర్ట్ చేస్తామని చెప్పేసి అంటున్నారు. సో ఇప్పుడు ఏమైందంటే చాలామందికి స్టూడెంట్స్ని ఎవరైతే ఇల్లీగల్గా జాబులు చేస్తున్నారో, వాళ్ళ క్యాంపస్లో కాకుండా బయట ఇల్లీగల్గా జాబ్ చేస్తున్నారో వాళ్ళని క్యాచ్ చేసుకొని వాళ్ళని డిపోర్ట్ చేస్తున్నాడు. కొందరు వచ్చేసి స్టూడెంట్గా వచ్చి వాళ్ళు ఇండియాకి వెళ్ళలేక తిరిగి వాళ్ళు అక్కడే స్టేటస్ లేకున్నా సరే అలాగే ఉంటున్నారు. సో వాళ్ళని కూడా డిపోర్ట్ చేస్తున్నారు. సో ఈ న్యూస్ అన్నీ మన ఇండియాలో న్యూస్ ఛానల్స్ అందరూ బాగా హెడ్లైన్స్తో ప్రతి ఒక్క రోజు హెడ్లైన్స్తో వేసి జనాలు చాలామంది ఆ వీడియోస్ కింద కామెంట్ కొట్టడము, వెల్కమ్ టు ఇండియా అని చెప్పారు కొందరు. వెరీ గుడ్, నైస్. కొందరు వచ్చేసి ఇన్నాళ్ళకు పేరెంట్స్కి ఇక్కడ బాగుంటుంది, ఇలాంటి వాళ్ళు అక్కడే సెటిల్ అయిపోవడం వల్ల ఇక్కడ పేరెంట్స్ అన్యాయం అయిపోతున్నారని చెప్పేసి కొందరు అన్నారు. కొందరు వచ్చేసి చాలామంది వేస్ట్ గాళ్ళు లేకుంటే చాలా స్క్రాప్ అక్కడ యూఎస్లో ఉంది, మొత్తానికైతే మన ఇండియాకి వస్తున్నారు, మంచి జరిగింది వీళ్ళకి ఇలాగే జరగాల అని చెప్పేసి కొందరు వచ్చేసి వాళ్ళ అక్కసు అదేంటో ఆ పైశాచికం ఏంటో నాకు అర్థం కాలే. కానీ చాలామంది నెట్లో కామెంట్స్, వీళ్ళు తొందరగా వస్తేనే తెలుస్తుంది అంటే వాళ్ళు వెళ్ళలేక ఆ బాధని వ్యక్తం పరుస్తున్నారా అర్థం కావట్లే. కానీ దాన్ని ఏమంటారంటే ఫ్రస్ట్రేషన్ అన్నమాట. వాళ్ళు ఏం చేయలేక ఇలాగ కామెంట్స్ కొట్టి చాలామంది హర్ట్ చేస్తున్నారు అన్నమాట. సో దీని తగ్గట్టుగానే న్యూస్ ఛానల్స్ రోజు ఒక న్యూస్ వేస్తున్నారు. సో నేను చెప్పే పాయింట్ ఏంటంటే చాలామంది ఎక్కువగా అబ్రాడ్లో ఉన్న వాళ్ళపైన చాలా ఎక్కువగా నెగిటివిటీ అనేది బాగా పెరిగిపోయింది. ఎందుకు అర్థం కావట్లేదు. మీరు రాలేక లేకుంటే ఇక్కడ ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారా అనేది నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ వాళ్ళు టెస్లా కార్లు వేసుకుని తిరుగుతున్నారు, మంచి ఇళ్ళలో ఉంటున్నారు, అందాల ఆడబొమ్మ అని చెప్పి సాంగ్స్ వస్తున్నారు అని చెప్పేసి చాలామంది ఫ్రస్ట్రేట్ అయిపోయి వీళ్ళు లైఫ్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారని చెప్పేసి, లేకుంటే మనకు ఆ లైఫ్ దక్కలేదని చెప్పేసి ఇలా ఎన్నో రకాలుగా అయి ఉండొచ్చు. ఫ్రస్ట్రేషన్ చూపించాలా, ఎందుకంటే తప్పదు. ఏదో ఒక చోట మనలో ఉన్న ఫ్రస్ట్రేషన్ మనం చూపించుకోవాలి కదా. అంటే నాకు సక్సెస్ రాలేదు, నేను కూడా అబ్రాడ్కి వెళ్ళాలని ట్రై చేస్తున్నాను, లేకుంటే నాకు అవకాశం లేదు, నేను పుట్టిన మధ్యతరగతి ఆర్ బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో నాకు ఆ ఛాన్స్ లేదు అని చెప్పేసి కొందరికి ఉంటుందన్నమాట. సో వీళ్ళకి ఆ ఛాన్స్ వచ్చింది కదా అని చెప్పేసి చూడండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, కామెంట్ కొట్టే వాళ్ళందరూ లేకుంటే నెగిటివ్గా ఆలోచించే వాళ్ళు ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, చాలామంది యూఎస్కి వచ్చేది మధ్యతరగతి కుటుంబం వాళ్ళు, లేకుంటే బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు. మీరు అనుకోవచ్చు బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే వాళ్ళు ఎలా వస్తారు యూఎస్కి, వాళ్ళకు లోన్స్ ఎవరిస్తారని చెప్పేసి. ఎలాగలో ఈ కాలంలో సంవత్సరానికి 5 లక్షలు సంపాదించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎలాగలో కష్టపడి వస్తారు. వాళ్ళంతా వాళ్ళ ఆశలు ఎలా ఉంటాయంటే ఇక్కడికి వచ్చి వాళ్ళ బెటర్ లైఫ్, డబ్బులు బాగా సంపాదించుకొని తిరిగి ఇండియాకి వెళ్ళిపోయి అక్కడ సెటిల్ కావడము, లేకుంటే బెటర్ లైఫ్ ఇక్కడే బాగుంటే వాళ్ళ నాలెడ్జ్కి వాళ్ళ టాలెంట్కి ఇక్కడే బాగుంటే ఇక్కడే సెటిల్ కావాలని చెప్పేసి కొందరు ఉంటారు. ఇలా ఎన్నో కేటగిరీస్, కొందరికి స్పెషలైజ్డ్ స్కిల్స్ ఉంటాయి, కొందరికి గిఫ్టెడ్ నాలెడ్జ్ ఉంటుంది. వాళ్ళందరూ ఇక్కడ సెటిల్ కావాలనుకుంటారు, తప్పులేదు. ఇప్పుడు సుందర్ పిచై, గూగుల్ CEO, సత్య నాదెల్లా, మైక్రోసాఫ్ట్, సో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. సో వాళ్ళని చూసి కూడా లైఫ్లో మేము కూడా వాళ్ళలాగా ఎదలేకపోయినా కనీసం ఒక మంచి డీసెంట్ పొజిషన్లో ఉండాలని చెప్పేసి ఎంతోమంది కలలకు అంటూ ఉంటారు. సో మీకు కూడా ఒక అవకాశం ఉంటే మీరు రండి, అంతేగాని ఒకసారిగా ఇక్కడ ఏమీ జరగట్లేదు. ఎవరైతే ఇల్లీగల్గా వచ్చారో వాళ్ళని మాత్రమే పంపిస్తున్నారు, లీగల్గా ఉండే వాళ్ళని ఎవరు టచ్ చేయట్లేదు. గుర్తుపెట్టుకోండి. ఈవెన్ కెనడాలో కూడా డిపోర్టేషన్ అనేది స్టార్ట్ అయింది కూడా. ఇల్లీగల్గా ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రాబ్లం, లీగల్గా ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎప్పటికీ ప్రాబ్లం లేదు. ఎప్పుడైనా వాళ్ళ వీసా ఎక్స్టెన్షన్ వెళ్ళినప్పుడు ఒకవేళ ఆఫీసర్ అనే అతను సాటిస్ఫై కాకపోతే వాళ్ళకు రిజెక్ట్ చేయొచ్చు, అంతే తప్ప అలా ఇండియాకి రావడం తప్ప లీగల్గా ఉంటే ఎవరికి ఎటువంటి సమస్య లేదు. ఇప్పుడు ఏంది, ఇక్కడ ట్రంప్ వచ్చేసి రోజుకు ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇస్తున్నాడు, రోజుకు ఒక మన న్యూస్ వస్తుంది. గాజా పైన ఒక న్యూస్, తర్వాత ఇండియన్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని
వాళ్ళకి కాళ్ళకి చేతులకి సంఖ్యలేసి పంపించారు, దానిపైన ఒక న్యూస్. ఈ న్యూస్లని చూసి చాలామందికి నెగిటివ్ మైండ్ అనేది ఎక్కువైపోయిన తర్వాత కొందరికి న్యూస్ కూడా పెద్దగా తెలియకపోయినా వాళ్ళకు అన్నీ ఊహించుకుంటున్నారు. మార్నింగ్ లేస్తానే ఇంకేం పని, పేపర్ చదువుతారు, లేకపోతే వాకింగ్ వెళ్తూ ఇలాగ యూఎస్లో ఇలా జరుగుతుందంట, చాలామందిని యూఎస్ నుంచి ట్రంప్ ఎడంకాలతో కొడుతున్నారంట, అందరూ వచ్చేస్తున్నారంట, చాలామంది భయపడిపోయి వచ్చేస్తున్నారంట, కొందరు జెన్యున్గా కొందరు ఇండియాకి వెళ్ళిపోవాలని చెప్పేసి యూఎస్ నుంచి వెళ్ళిపోతుంటారు, వాళ్ళని కూడా అదే కేటగిరీలోకి తోసేస్తారు. ఇలాగ ఎన్నో మాటలు మాట. సో నోబడి లీగల్గా ఉండే వాళ్ళకి ఎవరికి ఇక్కడ ప్రాబ్లం లేదు. ఈ స్టేట్మెంట్ని మీరు అండర్లైన్ చేసుకోండి. లీగల్గా ఉండే వాళ్ళకి ఎవరికి ప్రాబ్లం లేదు. ఇక ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ప్రాబ్లం వస్తే ఖచ్చితంగా వాళ్ళకి వీసా డినై అయితే ఖచ్చితంగా వాళ్ళు ఇండియాకి వస్తారు, లేకపోతే ఇంకొక దారి వెతుకుంటారు. చిన్నప్పుడు మనం బుక్స్ చదువుకుంటాం, చాలా పక్షులు సమ్మర్లో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తాయి, వింటర్లో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తాయి, ఇలా వలస దారులు అంటారు అన్నమాట. వాళ్ళనే మైగ్రేషన్ ఇమిగ్రెంట్స్ అనే వాళ్ళు కూడా అలాగే ఉంటారు. ఒక్కరికి లైఫ్ మనిషి పుట్టుగా అన్న తర్వాత ఒకడు ఆస్ట్రేలియాలో ఉంటాడు, ఒకడు శ్రీలంకలో ఉంటాడు, ఒకడేమో యూఎస్లో ఉంటాడు, ఒకడు ఆస్ట్రేలియాలో ఉంటాడు, అలాగే వాళ్ళకి నచ్చిన చోట ఉంటాడు. అంటార్టికాలో కూడా ఉంటాడు నచ్చితే. అందరూ ఇండియాలో ఉండాల్సిన అవసరం లేదు కదా. ఇండియాలో అంతమంది జనాభా ఉన్నారు, మనకు కాంపిటీషన్ ఎక్కువైపోయి అక్కడ వాళ్ళకి సరిగ్గా వస్తువులు లేక ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇండియాని బ్లేమ్ చేయలేము, ఇక్కడ ఉన్న వస్తువులు బాగున్నాయని చెప్పేసి ఇక్కడ మనము చెప్పడానికి రీజన్ లేదు. వాళ్ళకి ఎవరికి నచ్చట్టు వాళ్ళ లైఫ్ వాళ్ళు జీవిస్తారు. గుర్తుపెట్టుకోండి, ఎక్కువ అసహనం దానికన్నా ఏమన్నా ఎవరికైనా సరే ఇబ్బంది జరిగితే జాలి చూపించండి, అంతేగాని మీ ఫ్రస్ట్రేషను ఈ నెగిటివ్ టూ మచ్ ఆఫ్ నెగిటివిటీ వల్ల ఏమవుతుందంటే మీరు ఒకరిని హర్ట్ చేస్తారు తప్ప, గుర్తుపెట్టుకోండి మీకు కూడా ఏదో ఒక రోజు కర్మ అనేది తిప్పి కొడుతుంది ఏదో ఒక రూపంలో. అంటే ఈ నెగిటివ్ మైండ్తో నువ్వు లైఫ్లో ఏది అచీవ్ చేయలేవు. లైఫ్లో ఏదైనా అచీవ్ చేయాలంటే పాజిటివ్ మైండ్తో ఖచ్చితంగా ఆలోచించి తీరాలి. సో ఇక్కడ ఏంటంటే న్యూస్ ఛానల్స్ చూపించినట్టు పెద్దగా ఇక్కడ ఓన్లీ ఇల్లీగల్గా ఉన్న వాళ్ళు మాత్రమే. నువ్వు ఇల్లీగల్గా ఉంటే అప్పుడు ఖచ్చితంగా నీకు ప్రాబ్లం ఇక్కడ, అది యూఎస్ఏ కానీ కెనడా కానీ. సో దట్స్ ఆల్ ఐ వాంట్ టు షేర్. మీరు ఎవరైనా సరే నెగిటివిటీని తగ్గించుకోండి, పాజిటివిటీని పెంచుకోండి. థ్యాంక్ యూ.